మనకి పెద్దవాళ్ళు అనేక నియమాలు చెప్పారు. ఆ నియమాల వెనకాల చాలా గొప్ప శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఉంది. కానీ అవన్నీ చెప్పకుండా ఒక ఆదేశం చెప్పినట్టు చెప్తారు. రాత్రిపూట తలస్నానం చేయకూడదు, ఒకవేళ తలస్నానం చేస్తే బయటికి వెళ్ళకూడదు అని. ఎందుకు? అసలు రాత్రి స్నానం చేయకూడదు అని చెప్పారు. 3 సార్లు స్నానం చేయొచ్చట. సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం, తరువాత సూర్యాస్తమయానికి ముందుగా సాయంకాలం. మరి సూర్యాస్తమయానికి చేయలేకపోతే కొంచెం అటు ఇటుగా. చీకటి పడ్డాక స్నానం చేయకూడదు అన్నది మనకి పెద్దవాళ్ళు చెప్పినటువంటి నియమం. దీనికి కారణం చాలా గొప్పగా చెప్తారు. ఎందుకంటే వరుణుడిలో అగ్నిదేవుడు ఉంటాడు. ఆ సమయంలో ఆ వరుణుడు నీళ్ళకి అధిదేవత వరుణుడు కదా, ఆయన అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు అప్పుడు రాత్రులు స్నానం చేయకూడదు అని. ఇది పెద్దవాళ్ళు చెప్పిన మాట అయితే, మనకి సైన్స్ చెప్పేది ఏమిటంటే రాత్రిపూట స్నానం చేసినట్టయితే జలుబు చేస్తుంది. ఎందుకని? స్నానం చేయగానే శరీరంలో ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నీ రక్తనాళాల్లో నుంచి బయటకు వచ్చేస్తాయి. అందువల్లే వేడి నీళ్లు పోసుకుని బయటికి రాగానే శీతాకాలం అయినా సరే చెమటలు పడతాయి, లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వస్తాయి. అలా గనక మనం ఎక్స్పోజ్ అయినట్టయితే ఏం జరుగుతుంది? వెంటనే జలుబు చేస్తుంది, నెమ్ము కమ్ముతుంది అంటారు పూర్వకాలం వాళ్ళు. ఒంటికి చలవైపోయి. అందువల్ల రాత్రిళ్ళు చెయ్యకూడదు. అందులో తల స్నానం అసలు చెయ్యకూడదు. తలంటు స్నానం గనక చేసినట్టయితే తల లోపల ఉండే వెంట్రుకల కుదుళ్ళు ఉంటాయే, ఆ కుదుళ్ళల్లో చల్లదనం ఉండిపోతుంది. అది తలలోకి వెళ్ళి తలకంతా కూడా నెమ్ము పడుతుంది. మనకి తెలియదు జలుబు చేస్తే. కొంతమంది ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఒక కారణంగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. రాత్రిపూట తప్పనిసరిగా తల మీద నీళ్లు పోసుకునే పరిస్థితులు, ఏదో దుర్వార్త వింటాము, ఇంకేదో జరుగుతుంది, అలాంటివి ఉంటాయి. అటువంటి సందర్భంలో తల మీద నీళ్లు పోసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి వెంటనే తుమ్ములు వచ్చేస్తాయి, అయిపోతుంది. కానీ అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారే, రాటు తేలిన వాళ్ళు, వాళ్ళకు తుమ్ములు రావు. కానీ ఈ జలుబు ఏదైతే ఉందో నెమ్ము అది తలలో పట్టేస్తుంది. తర్వాత ఎప్పుడో సైనస్గా మరొకటిగా ఆ తలలో ఉన్నటువంటి ఆ నెమ్మంతా బయటకు వచ్చే వరకు వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. కారణం ఇదని తెలియదు. అందుకని ఇవన్నీ వివరాలు చెప్పడం దేనికి? రాత్రిపూట తలస్నానం చేయకూడదు. మళ్ళీ తలస్నానానికి తలంటికి తేడా ఉందని మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉంటాం. తల మీద నీళ్లు పోసుకోవడం తలస్నానం, నూనె పెట్టుకుని రుద్దుకొని ఆ జిడ్డు వదిలించుకుంటూ చేసేటటువంటిది తలంటు స్నానం. ఈ రెండూ కూడా రాత్రిపూట చెయ్యకూడదు. చేసినట్టయితే తలంటు స్నానం చేస్తే ఎంతో అలసిపోతారండి. విశ్రాంతి తీసుకుందాం అనిపిస్తుంది. మనకే తెలుసు, బాగా తలకి నూనె పెట్టుకుని తల రుద్దుకుని స్నానం చేసి వేడి నీళ్ళతో అలా కూర్చుంటే హాయిగా అనిపించి నిద్రపోదాం అనిపిస్తుంది. కానీ తల తడిగా ఉండగా పడుకోకూడదు అంటారు, బాగా జలుబు చేస్తుంది. మరి రాత్రిపూట తల ఆరద్దు, చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళారనుకోండి ఇంట్లో నుంచి రాత్రిపూట తలకి స్నానం చేసి, తల స్నానం చేసినప్పుడు గట్టిగా తల దువ్వుకోరు, గట్టిగా ముడేసుకోరు, జుట్టు విరబోసుకుని ఉంటారు ఆరాలని. అలా జుట్టు విరబోసుకుని బయటికి వెడితే ఏమవుతుందో ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి. వాళ్ళు చెప్పింది కొంచెం మనకు భయంగా అనిపించవచ్చు, వాళ్ళు ఏమిటి ఇంత మూఢనమ్మకంతో చెప్పారని అనిపించవచ్చు. కానీ వాస్తవంగా ఆ సమయంలో వెంట్రుకల కొనలు గనక బయటికి కనపడుతూ ఉన్నట్టయితే అనేకమైనటువంటి దుష్టశక్తులు ఆవహించే ప్రమాదం ఉంది. మేము నమ్మమండి దుష్టశక్తులు, నమ్మద్దు. కానీ వెంట్రుకలు ఇక్కడ అక్కడ పడి ఆహారంలోనూ బట్టల్లోనూ వాటిల్లోనూ దూరి, ఆ తర్వాత మనం పడుకుంటున్న సందర్భంలో మంచం మీద చేరి, ఆ మంచంలో దుప్పట్లల్లో దూరి, ఆ తర్వాత శరీరం లోపలి భాగాల్లోకి చిన్న చిన్న వెంట్రుకలు చేరుకునేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్తారు. అందువల్ల వీలైనంత వరకు రాత్రిపూట తలస్నానం చేయొద్దు. అత్యవసరమై చేయాల్సి వస్తే మాత్రం ఆ తడితలతో బయటకు వెళ్ళవద్దు. ఆ సమయంలో తిరిగేటటువంటి కొన్ని శరీరం లేనటువంటి జీవులు ఉంటాయి, ఆత్మలు, అవి ఇలాంటి వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటాయి. ఇక్కడ చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలండి. ఇది ఆడవాళ్ళకే అనే ఒక భ్రమ ఉంది, మగవాళ్ళకు కూడానండి. రాత్రిపూట మగవాళ్ళైనా సరే తలస్నానం చేయకూడదు. ఏ కారణంగా అన్నా చేస్తే బయటికి వెళ్ళకూడదు.